రేపు తెలంగాణలో రెండో విడత రైలు రుణమాఫీని ప్రభుత్వం విడుదల చేయనుంది. అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు. 1,50,000 లోపు రైతులు 6 లక్షల మంది ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ఏకంగా 7,000 కోట్లు అవసరమని భావించింది. గతంలో ₹1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇప్పుడు 12 లక్షల మందికి 6,000 కోట్లు పంపిణీ చేయనుంది. రేపు తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీని ప్రభుత్వం విడుదల చేయనుంది. అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు. 1,50,000 లోపు రైతులు 6 లక్షల మంది ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ఏకంగా 7,000 కోట్లు అవసరమని భావించింది. గతంలో ₹1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇప్పుడు 12 లక్షల మందికి 6,000 కోట్లు పంపిణీ చేయనుంది. ఏపీ